వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వాటర్ వార్ నడుస్తోంది. మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇవాళ రాజకీయాలకి కేంద్ర బిందువుగా మార్చి రైతులని గోసబెడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీగా గులాబీ పార్టీ ఒక భారీ సక్సెస్ సాధించిందని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇవాళ గతంలో కేసీఆర్ గారు ఏదైతే పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాజెక్ట్ కలలు కన్నారో ఇవాళ ఆ కలలు నెరవేరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గత కొంతకాలంగా నీటి కోసం రైతులకు నీళ్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉద్యమం చేస్తుందో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగొచ్చింది అని చెప్పక తప్పదు వాస్తవానికి. కానీ వాస్తవానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి ఏదైతే నార్లాపూర్ పంప్ హౌస్ వద్ద ఒక మోటార్ ద్వారా నీటి లిఫ్టింగ్ను అధికారులు ప్రారంభం చేశారు. ఇది వాస్తవానికి సెప్టెంబర్ 2023లో పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఆనాడు అప్పటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటూ ఆనాడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆ రోజు స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ అది. సో ఇదంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేయాలి, కన్నెపల్లి పంప్ హౌస్లకు సంబంధించినటువంటి ఆ పంపులు కూడా ఆన్ చేయాలి, తెలంగాణ రైతాంగానికి నీటి సంక్షోభం నుంచి బయట తీసుకురావాలి అని పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ చేస్తోంది, బీజేపీ చేస్తోంది, ఆఖరికి తెలంగాణ రైతులు డిమాండ్ చేస్తున్నారు, పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఆఖరికి చేసేది ఏం లేక మొన్న దేవాదులకు సంబంధించినటువంటి యొక్క పంపులను కూడా మంత్రులు వెళ్ళి విజిట్ చేసి వచ్చారు ఒక రోజు ముందు. దానికంటే ముందు హరీష్ రావు గారు కూడా డిమాండ్ చాలా కీలకం. ఆయన కూడా దేవాదుల పంపులు ఎందుకు ఆన్ చేయట్లేదు అని కూడా స్పష్టంగా మాట్లాడాడు. సో ఇప్పుడు ఏం చేశారు, ఎట్టకేలకు దేవాదుల నార్లాపూర్లకు సంబంధించినటువంటి పంపులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆన్ చేయక తప్పనటువంటి పరిస్థితి. ఇక వాళ్ళకి ఏం ఆప్షన్ లేదు, నో ఆప్షన్ లెఫ్ట్ బిఫోర్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఆఖరికి ఆన్ చేశారు. సో ఇప్పుడు ప్రాజెక్ట్ ఎత్తిపోతలకు కొంత వెట్ రన్ చేసినటువంటి పరిస్థితి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2.5 ఏళ్లుగా అంటే 2.5 yearsగా పాలమూరు పైన ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కక్ష కట్టి పడావు పట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆఖరికి ఏమైంది, భూసేకరణ చేయలేదని కూడా బీఆర్ఎస్ పార్టీపై నిందలు చేశారు. ఆఖరికి ఇదే పాలమూరు రంగారెడ్డి మీద గతంలో కేసీఆర్ గారు కూడా బయటకు వచ్చి మాట్లాడారు. వాస్తవాలు ఏంటి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. మరి నీటిని ఎత్తి ఇప్పుడు ఎక్కడ పోయాలి అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆఖరికి చేసేదేం లేక పంపులు ఆన్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేస్తోంది. ఆఖరికి కరువు నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్ళు తెరిచిందేమో అని అనిపిస్తోంది. వాస్తవానికి ఇప్పుడు కేసీఆర్ ఆనాడు కొంత పూర్తి స్థాయిలో కొంత అచ్చేసినటువంటి పంపులకు ఇవాళ కొంత వెట్ రన్ నిర్వహించినటువంటి పరిస్థితి. ఒకసారి ఇదే పాలమూరు రంగారెడ్డి మీద జూన్ 6వ తారీఖు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే, ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది అత్యంత కీలకమైంది. జూరాల, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ఇవన్నీ కలిపి ఒకెత్తు అయితే పాలమూరు ఎత్తిపోతల పథకం ఒకెత్తు. ప్రాజెక్టుతో 90 TMCల నీరు వినియోగించుకోవచ్చు. ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే నికరంగా 26 లక్షల ఎకరాలకు నీరు అందేది. అయితే 27,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, పంపులు, లిఫ్ట్లు అన్ని పెట్టిండ్రు తప్ప చేసింది ఏమీ లేదు. అసలు భూసేకరణే చేయలేదు. భూసేకరణ చేయకుండా ఎట్లా పూర్తవుతుంది? రిజర్వాయర్లో సమస్యలు అట్లనే ఉన్నాయి. ఇవేమీ చేయకుండా రిజర్వాయర్లో నీళ్లు నింపగలమా, నీళ్ళని ఎత్తి ఎక్కడ పోయాలి అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకసారి మనం రీసెంట్గా ఈ ట్రయల్ రన్ వెట్ రన్ చేసినటువంటి దాన్ని కూడా చూద్దాం. ఇదిగోండి, ఇది నిన్న ఆన్ చేసినటువంటి పరిస్థితి. ఒకసారి నీళ్లు అట్లా గలగల పోతుంటే అక్కడ స్థానికంగా ఎంత సంబరంగా ఉందండి, అందరికీ ఎంత కేరింతలు, వాళ్ళు ఎంత ఆనందం పడుతున్నారో ఆ పంపులు ఎత్తితే. ఆ కేకలు చూడండి ఎట్లా వినిపిస్తున్నాయో. అయితే హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఇరిగేషన్, ఆయన ఒక్క రోజు క్రితం అంటే మంత్రులు ఎప్పుడైతే దేవాదులకు సంబంధించినటువంటి ప్రాజెక్టు విజిట్కి వెళ్ళారో దానికి ఒక రోజు ముందు ఆయన మాట్లాడారు దేవాదులకు సంబంధించి. చూడండి, ఫేజ్ 1 దేవాదుల్లో 2 మోటార్లు ఉంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 2 దేవాదుల్లో 2 మోటార్లు ఉంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 3 దేవాదుల్లో 6 మోటార్లు ఉంటే
రెండే మోటార్లు నడుపుతున్నారు. ఆడ రామప్ప చెరువులో దాని కెపాసిటీ 2.9 టీఎంసీ. ఈ రోజు 1 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. అందులో నింపుకునే అవకాశం ఉన్నా నింపుతలేరు మీరు. అదేవిధంగా ధర్మసాగర్ కెపాసిటీ 1.5 టీఎంసీ, ఇవాళ కేవలం 0.5 టీఎంసీ ఉంది. వరంగల్ జిల్లాలో 75-80% చెరువులు ఎండిపోయి ఉన్నాయి. అరే అంత అద్భుతంగా నది ప్రవహిస్తా ఉంటే సిస్టమ్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల పూర్తి చేసి రోజుకు 2542 క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉంటే కూడా నీ గురుదక్షిణ చెల్లింపులో భాగంగా నీ చంద్రబాబుకు కిందికి ఇడిచిపెడుతున్నావు. ఎందుకు మోటార్లు ఆన్ చేస్తలేవు? ఇక్కడ ఎన్డీఏ అడ్డం లేదు, రిపేర్లు లేవు, ఏది లేదు కదా. కట్నీళ్లు పెట్టి పొయ్యి లెక్కుంది. ఆడ మోటార్లు వచ్చి నువ్వు వరంగల్ జిల్లాను ఎందుకు సస్యశ్యామలం చేస్తలేవు? ఫేజ్ 1 దేవా. సో ఎప్పుడైతే హరీష్ రావు గారు మాట్లాడినరో తర్వాత మంత్రులు వెళ్ళారు, అంతా కూడా అయింది, నిన్న వెట్రన్ చేశారు, అయిపోయింది. అయితే వాస్తవానికి కూడా ఇవాళ ఇంకొక షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. ఇవాళ సర్కార్ ఎట్లాగూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే, రైతాంగం డిమాండ్ చేస్తే మెడలు వంచిండ్రు సక్సెస్ఫుల్గా. ఇదేమి బీఆర్ఎస్ పార్టీ కొత్త ఏం కాదు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి రాష్ట్రం సాధించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇవాళ దేవాదుల పంపులో ఆన్ చేయడానికి మెడలు వంచి అనేది ఒక పెద్ద ఉద్యమం ఏం కాదు. వాస్తవానికి చాలా ప్రెషర్ అద్భుతంగా బిల్డ్ అయింది. ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్లు కూడా ఆన్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుందో కూడా చెప్తాను నేను. ఎందుకు అంటే చాలా సీరియస్ సిచ్యువేషన్స్ తెలంగాణలో రాబోతుంది. తెలంగాణలో తీవ్రమైనటువంటి నీటి సంక్షోభం రాబోతోంది. ఇంకా చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఆఖరికి ఈ నీటి సంక్షోభం కాస్త విద్యుత్ సంక్షోభానికి కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. ఇవాళ సిడబ్ల్యూసి రిపోర్ట్ ఒకటి తెర మీదకి వచ్చింది. సిడబ్ల్యూసి రిపోర్టు ఇచ్చినటువంటి గణాంకాలు చూస్తే నిజంగా షాక్ అవుతుంది. అంటే ఇవాళ సాధారణ స్థాయి కంటే కూడా 32% తక్కువగా జలాశయాల్లో నీటి నిల్వలు ఉన్నాయి అన్నది మనకు ఇచ్చినటువంటి రిపోర్ట్. అంటే 32% కంటే కూడా సిడబ్ల్యూసి రికార్డ్స్ ప్రకారం మనకు 32% ఉన్నాయి. అంటే ఎంత ఆందోళనకరంగా ఉందో చూసుకోండి. తీవ్రమైనటువంటి నీటి సంక్షోభం వైపు తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తోంది. అట్లాగే దేశవ్యాప్తంగా ఇవాళ ఋతుపవనాలు చాలా బలహీనంగా ఉన్నాయి. అసలు వర్షాలు పడే పరిస్థితి లేదు, వర్షాభావ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో చాలా వరకు ప్రధానంగా ఉన్నటువంటి జలాశయాలన్నింటిలో కూడా నీటి నిల్వలు తీవ్రంగా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఖచ్చితంగా రాబోయే నెలల్లో ఇట్లాగే ఉంటే డ్రింకింగ్ వాటర్ మీద, వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీటి మీద, ఈ సరఫరా మీద తీవ్రమైనటువంటి ప్రభావం కనిపించే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు సిడబ్ల్యూసి విడుదల చేసినటువంటి తాజా వీకెండ్కి సంబంధించినటువంటి నివేదిక ప్రకారం తెలంగాణలో ప్రధాన రిజర్వాయర్లో నీటి నిల్వలు దేశంలోనే అత్యల్ప స్థానంలో నమోదైంది. అంటే లీస్ట్, తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే లీస్ట్గా నమోదైనటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు ఈ రిపోర్ట్తో మనకు నీటి లభ్యత పైన అధికారులు, రైతులు ఖచ్చితంగా ఆందోళన వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితులే ఉన్నాయి. మరి దేశవ్యాప్తంగా 166 ప్రధాన జలాశయాలను కూడా పర్యవేక్షించినటువంటి సిడబ్ల్యూసి వాళ్ళ యొక్క స్టాటిస్టికల్ డేటా ప్రకారం ప్రస్తుతం దేశంలో 2098.93 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. అది మొత్తం 6481.68 టీఎంసీలకు సంబంధించినటువంటి ఆ సామర్థ్యంతో కేవలం 32.38% మాత్రమే. అంటే ఖచ్చితంగా దీర్ఘకాలిక సగటును కనుక పోలిస్తే స్వల్పంగా మెరుగు ఉన్నప్పటికీ గతేడాది ఇదే సమయంలో నమోదైనటువంటి 3304.55 టీఎంసీల నిల్వతో పోలిస్తే గణనీయంగా చాలా తక్కువ. మరి తెలంగాణ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ఉమ్మడి జలాశయాలు మినహాయించి రాష్ట్రంలో 8 ప్రధాన రిజర్వాయర్లో ఈ సమయానికి సాధారణంగా 19.26% నీటి నిల్వలు ఉండాలి. అయితే ప్రస్తుతం అది కేవలం 12.92% మాత్రమే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే సాధారణ స్థాయితో పోలిస్తే 32% మనకు వాటర్ లోటు కనిపిస్తోంది. అంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఈ జలాశయాల్లో 30.18% మేర నీరు నిల్వ ఉండటం కూడా మనం స్పష్టంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇక పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ ప్రధాన జలాశయాల్లో సాధారణ స్థాయిలతో పోలిస్తే దాదాపుగా 21% అధికంగా ఉంది. మనకేమో 32% లోటు ఉంది, వాళ్ళకేమో 21% హైక్ కనిపిస్తుంది. సో ఈ పరిస్థితులు ఇట్లాగే కొనసాగితే ఎక్కడికి దారితీస్తూ చూడండి. రిటైర్డ్ ఇంజనీర్ చెప్పారు, ఇప్పుడు గతంలో పరిశ్రమలకు 2 రోజుల పవర్ హాలిడే అని అప్పట్లో ఉండే. ఎప్పుడు ఇది March 12, గతంలో ఎప్పుడుదో ఇది పేపర్ క్లిప్పింగ్. అంటే ఇప్పుడు మళ్ళీ ఇటువంటి ఈ వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం అగ్రికల్చర్ మీద పడుతుంది, ఇండస్ట్రీస్ మీద పడుతుంది, పవర్ సప్లై మీద పడుతుంది, చాలా ఘోరాతి ఘోరమైన అన్ని రంగాల మీద కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఒకసారి వినండి రెడ్డి గారు చెప్పారు. ప్రభావం ఉంది.
వాటర్ స్కేర్సిటీ వచ్చే ప్రభావం ఉంది, కరువు వచ్చే ప్రభావం అడ్వాన్స్గా మనకు ఇండికేషన్స్ వచ్చినాయి. కాబట్టి అవి ఎత్తితే మేలు జరుగుతుంది, ఎత్తకపోతే ఏం జరగాలనో అనేది ఇంతకుముందు వీళ్ళు మిత్రులు చెప్పినారు. పవర్ సప్లై ఆఫ్ చేయడానికి పవర్ హౌస్ కూడా నడవకపోవచ్చు, ఇండస్ట్రీస్ పవర్ లేకపోతే ఇండస్ట్రీస్ బంద్ అవుతాయి, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుంది. వీటిని అన్నిటి దృష్టిలో పెట్టుకొని మేము గవర్నమెంట్ కి సలహా ఇవ్వడం జరిగింది, ఎత్తొచ్చు అని. అన్నారం సుందిళ్లలో పోసి అలా మినిమం బ్యాలెన్స్ మినిమం ఎండిడిఎల్కు పెట్టేసి పంపు చేయొచ్చు అనేది రిపోర్ట్ మేము ఇవ్వడం జరిగింది. అదే మేడిగడ్డలో మనం ఏమి చేయక్కర్లేదు, పంపులు ఆన్ చేస్తే సరిపోతుంది. సో సో అది దాని మూలంగా నేను గట్టిగా చెప్పగలుగుతాను, ఇది పంపొచ్చు, నీళ్ళని తరలింపు సాధ్యమే. ఎల్లంపల్లి పోసిన తర్వాత మిగతా లింక్స్ అని ఉన్నాయి, వాటి ప్రకారం ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారం పంపించుకోవచ్చు. ఈ నీళ్ళే లేకపోతే నేను ఇంతకుముందు చెప్పిన మీ మిత్రులు చెప్పిన అన్ని కాకుండా వీరెవరు ఇంకా ప్రస్తావించలేదు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడానికి కూడా స్కోప్ ఉంది, దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చూసారు కదా, అంటే ఎంత అలారమింగ్ సిచ్యువేషన్లో ఉన్నామో అర్థమవుతుంది. నిజంగా ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్లు మేడిగడ్డ దగ్గర ఆన్ చేసి ఖచ్చితంగా మనం అన్ని రిజర్వాయర్లను నింపుకొని ఆ నీళ్ళు ఎత్తకపోతే ఎంత ప్రమాదంలోకి నెట్టబడతామో చూడండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగొచ్చింది, సిడబ్ల్యూసీ రిపోర్ట్ చెప్తోంది మనం ఎంత లోటు ఉన్నామో వాటర్ అనేది. ఒకవైపు లాండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, లేదంటే కనుక పవర్ హాలిడే ప్రకటించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఇండస్ట్రీలు బంద్ అవుతాయి, పవర్ ప్రొడక్షన్లో ఇష్యూస్ వస్తాయి, పవర్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, గణనీయంగా రాష్ట్రం మీద ఎంత ఇంపాక్ట్ పడుతుందో చూడండి. మరి అసలు కాళేశ్వరం కట్టిందే ఇటువంటి క్రైసిస్ టైంలో వాడుకోవడానికి కదా. మరి దాన్ని ఇవాళ రాజకీయంగా ఎక్కడ ఆనాడు సీఎం ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఇవాళ మంచి పేరు వచ్చేస్తుందో ఒక దురుద్దేశంతో ఎన్డీఎస్ఏని అడ్డుపెట్టి బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి ఒక పెద్ద భారీ డ్రామా ఇది. కాకపోతే ఇవాళ ఎన్డీఎస్ఏ పర్యవేక్షణలోనే చేయొచ్చు కదా, ఆల్ పార్టీ మీటింగ్ పిలవచ్చు కదా. ఇవాళ మేడిగడ్డ సుందీలకు సంబంధించి ఆల్రెడీ గ్రాఫ్టింగ్ జరిగిపోయింది. మరి ఏంటి ప్రాబ్లం? పెద్ద భారీ ఎత్తున వరద వచ్చినప్పుడు ఏమి అవనటువంటి బరాజులు ఇవాళ కేవలం మోటార్ లాంచ్ చేస్తేనే ఇవాళ బరాజులు కుంగిపోతాయి, ఊళ్ళకు కొట్టుకుపోతుందని అంత అవగాహన రాహిత్యంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. స్పష్టంగా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు. ఎస్, ఇవాళ వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి కనుక చిత్తశుద్ధి ఉంటే, మనసుంటే మార్గం ఉంటుంది. వాస్తవానికి నిజంగా ఇవాళ తెలంగాణ రైతాంగానికి కనుక నీళ్ళు ఇవ్వాలి, తెలంగాణ ప్రమాదంలో పడొద్దు అని కనుక ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి కృత నిశ్చయం ఉండి ఉంటే, రిటైర్డ్ ఇంజనీర్లని, ఆల్ పార్టీలని, బీజేపీ నాయకుల్ని, లేకుంటే కాంగ్రెస్ నాయకులు అందరినీ కలిసికట్టుగా ఒక వేదిక ఏర్పాటు చేసి, ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి, ఎస్ పదం ఎన్డీఎస్ దగ్గరికి తీసుకెళ్ళండి అందరినీ. ఇదే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందో, మరి ఆ ఎన్డీఎస్ దగ్గరికి పోయి కూర్చుందాం కదా, అందరం పోయి కూర్చొని దీన్ని నెక్స్ట్ ఫర్దర్గా ఎట్లా చేయాలి, ఏ స్టెప్స్తో చేయాలి, ఏ విధంగా నీళ్ళు ఎత్తిపోసుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, నీరు అనవసరంగా కింద దిగువకు వెళ్ళిపోతుంది, నీళ్లు వేస్ట్ అవుతున్నాయి, వేస్ట్ కానివద్దు, ఏం చేయాలి అనేది మనం స్పష్టంగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతే ఇటువంటి ఎఫెక్ట్లు ఉండదు. భవిష్యత్తులో వీటన్నింటినీ కూడా మనం నిరోధించినటువంటి వాళ్ళం అవుతాం. లేదు అంటే ఇవాళ తెలంగాణ నిజంగా అతిపెద్ద భారీ ప్రమాదంలోకి నెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఇవాళ ఎల్నినో ఎఫెక్ట్ నాట్ ఓన్లీ కరువుకు సంబంధించి కాదు, ఈ కరువు ప్రభావం కాళేశ్వరం సంబంధించినటువంటి జలాలు మనం సద్వినియోగం చేసుకోకపోతే, ఆ గోదావరి నీళ్ళు ఆ విధంగా కిందికి వదిలేస్తే పెద్ద ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. చాలా వాటి మీద ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయనేది సుస్పష్టంగా చాలా మంది మేధావులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇక్కడైనా కాళేశ్వరం మీద కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్ళు తెరవాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని మనం కూడా విజ్ఞప్తి చేద్దాం. సో చూద్దాం ఏం జరగబోతుంది. మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.